హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి చాలామంది పిల్లలు ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నార్మల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ 3 years కోర్సెస్ అయిపోయిన తర్వాత అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరడానికి యూనివర్సిటీస్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు. నాకు మొన్న కొంతమంది ఫ్రెండ్స్ నాతో మాట్లాడడం జరిగింది. పిల్లలకి నేను ఈ వీడియో ద్వారా ఎలాంటి మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నానంటే, మీరు చదివిన డిగ్రీకి రిలేటెడ్గా ఉండే కోర్సు చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో చాలా మంచి బెనిఫిట్స్ని పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు మనసులో ఇంకొక ఇంట్రెస్ట్ పెట్టుకొని పీజీలో మనము చేంజ్ చేసుకోవచ్చు గ్రూపు, దాన్ని చదువుతాం, తర్వాత లైఫ్ బాగుంటుంది అనుకుంటే, ఫస్ట్ మీరు థింక్ చేయాల్సిన పాయింట్స్ కొన్ని. అంటే మనము ఉండే సర్కమ్స్టాన్సెస్లో మనం చదివే కోర్సు యొక్క స్కోప్, అంటే డెవలప్మెంట్ అవ్వడానికి, మనం డెవలప్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించాలి. మేబీ చాలా డెవలప్డ్ కోర్సెస్ కొత్తగా ఇప్పుడు యూనివర్సిటీస్లో పెట్టుండవచ్చు. బట్ రేపు మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు మనకు దగ్గరలో ఉండే విధంగా ఉండాలి. మీ ఇంట్రెస్ట్ని చంపుకోకుండా, అలాగనే మీరు చదివిన డిగ్రీని వేస్ట్ చేసుకోకుండా, రెండింటిని మనము ఆల్మోస్ట్ కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పీజీలో మీరు మీకు డిగ్రీ రిలేటెడ్ కోర్స్ పీజీలో చేసినప్పటికీ, మీరు నెక్స్ట్ పీహెచ్డీలో మీ మనసులో ఏదైతే ఇన్నర్ ఫీలింగ్ ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ వల్ల మా పాపతో మాట్లాడడం జరిగింది చాలాసేపు. తను యాక్చువల్గా డిగ్రీ మైక్రోబయాలజీ చదివింది, but she wanted to pursue post graduation in genetics. Then I suggested her, I advised her, better ఫస్ట్ మనం ఎంఎస్సీలో బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ చదివి, తర్వాత పిహెచ్డీలో మన మాలిక్యులర్ బయాలజీ కానీ, స్టెమ్ సెల్ టెక్నాలజీ కానీ, లేదా జెనెటిక్స్ కానీ, ఇన్డెప్త్ మనం ఇంకా లైక్ క్యాన్సర్ బయాలజీ కానీ, రకరకాల టాపిక్ చేసేదానికి అవకాశం ఉన్నటువంటి బ్రాడ్ మనకు స్కోప్ ఉంది అందులో. సో దయచేసి అందువలన డైరెక్ట్ మీరు ఎంఎస్సీ జెనెటిక్స్ చదవడం వల్ల మీరు రేపు కంపెనీలో లేదా ఇంకెక్కడన్నా రీసెర్చ్ ఫీల్డ్లోకి డైరెక్ట్గా వెళ్ళడానికి మన ఆంధ్రప్రదేశ్లో అంత స్కోప్ లేకుండా పోయింది ప్రజెంట్ ఇప్పుడు యాక్చువల్గా. అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇలాగనే చాలామంది చాలా కోర్సులు చూజ్ చేసుకోవడంలో మీకు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు, చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో దయచేసి నేను కంప్లీట్గా ఈ ప్రసాద్ సిటీ గారి ఛానల్ ద్వారా ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన గైడెన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎలాంటి అడ్వైజ్ లేదా ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా కానీ మీరు మెసేజ్ చేయండి, లేదా నాకు ఈ ఇచ్చిన మెయిల్కి మెయిల్ చేయడం ద్వారా కూడా నేను ఉచితంగా మీకు అందరూ సలహాలు ఇవ్వగలను, మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్. మంచి కోర్సుని చూజ్ చేసుకోండి, సో దట్ మీరు ఇంకా ఫర్దర్ లైఫ్లో ఇంకా మంచి కెరీర్ని చూజ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్స్ మీకు అందరికీ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, మరి లైక్ చేయండి, చాలామందికి ఇది ఉపయోగపడుతుంది.